ఎవడ్రా చేసింది? ఎవడ్రా నువ్వు మా పోస్టులకు వచ్చి గొడవ? చేసింది ఎవడో? పెద్ద ఆయన మీద చేసింది ఎవడరా? నువ్వా? 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 చెప్పు. నువ్వా? నువ్వేనా పెద్ద ఆయన మీద చేసింది? నేను కదన్నా. పెద్ద మీద చేస్తారా మీరు? పెద్ద మీదే ముసలోడు ఏమేమి పడ్డాయో తీరా. సుదర్శన్ గారు, నాకు ఇలా గొప్ప గొప్ప విషయాలన్నీ మాట్లాడటం రాదండి. నా పర్సనాలిటీ కూడా పెద్ద మ్యాచ్ కాదు. తప్పట్లేదు కాబట్టి చెప్తున్నా. దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. ఒకటి నేలకి, రెండు వాళ్ళకి. అలాంటి వాళ్ళతో మనకు గొడవ ఏంటి సార్? చేస్తారని రేపోవాలంతే. అమూల్య, వాట్స్ హ్యాపెనింగ్? కాదు కూడదు అనుకుంటే మాత్రం నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీ వాళ్ళని కొట్టి మిమ్మల్ని కంట్రోల్ చేయడం. 2, మిమ్మల్ని కొట్టి మిమ్మల్నే కంట్రోల్ చేయడం. 3, నేను కొడతానేమో అని డౌట్ వచ్చి మీరే కంట్రోల్ అయిపోవడం. ఈ 3 కంట్రోల్ కామన్ అనుకుంటున్నారేమో. కాదు, నేను కొట్టడం కామన్. గొప్పదో చెత్తదో మనం ఒక ఆఫర్ ఇచ్చాక అవతల వాళ్ళు అయ్యా మాకు వద్దు అన్నారంటే మాత్రం దాని అర్థం వద్దని. అందులోనూ అతి ప్రధానంగా మరీ ముఖ్యంగా ఒక స్త్రీ వద్దు అంటే మాత్రం దాని అర్థం అస్సలు వద్దని. మేడం, ఇంత గొప్ప విషయం చెప్పాక ఇక్కడ మనం ఉండకూడదు మేడం. ఇంకా ఇదే హైలో లేసి వెళ్ళిపోతాం. రండి వచ్చి మా బావ కారం కోడి కాలుస్తున్నాడు. అప్పుడు దాకా అద్భుతంగా ఉంది. అదే టైంలో పులొచ్చింది, మేక చచ్చింది. సీతారాల సిరపడు సీతారాల సిరపడు పట్టు పట్టినాడ వగ్గనే వగ్గడు పెత్తనాలు నడిపేడు చిత్తరాల సిరపడు మంతనాలు చేసినాడు చిత్తరాల సిరపడు ఊరూరు వగ్గేసిన వద్దండు వద్దడు. బొగతోడి ఆంబోతు రంకేసి కొమ్మబోతే బొగతోడి ఆంబోతు రంకేసి కొమ్మబోతే కొమ్ములొడదీసి మరి పేపలు దినాడు. జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే దెయ్యముతో కయ్యానికి తొడకొట్టి దిగాడు.
అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు గుంటలెంట పడితేను బుద్ధి గుండ చేసినాడు గుంటలెంట పడితేను బుద్ధి గుండ చేసినాడు. కత్తులు తీయండిరా. కత్తులు రాలేదు, అందులోంచి వ్యక్తులు రాలేదు. వరదలో గుంటగాళ్ళు చిక్కుకొని బిక్కుమంటే వరదలో గుంటగాళ్ళు చిక్కుకొని బిక్కుమంటే ఈదుకుంటూ పోయి విడుచుకొచ్చినాడు రో ఈదుకుంటూ పోయి విడుచుకొచ్చినాడు రో. వస్తాదు దమ్ముంటే రమ్మంటే పన్నుడు వస్తాదు దమ్ముంటే రమ్మంటే రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మిపోయాడు రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మిపోయాడు. మరి మీ బావ 10 మంది నాగలేని 10 మూల సొరసేప 10 మంది నాగలేని 10 మూల సొరసేప ఒడుపుగా ఒంటి చేత్తో ఒడ్డు కట్టుకొచ్చినాడు ఒడుపుగా ఒంటి చేత్తో ఒడ్డు కట్టుకొచ్చినాడు. సాము చేసి కండతోటి దేనికైనా గట్టి పోటీ సాము చేసి కండతోటి దేనికైనా గట్టి పోటీ అడుగడుగు వేసినాడ అది వేణు అవతలో. ఆమా ఉండండి ఒక్క నిమిషం. రామచంద్ర మీకు పరిచయం ఉందా? ఏమైందనా? అక్కడ ఎవరో చిన్న చిన్న యాక్సిడెంట్ ఇక్కడ. ఏం కంగారు పడద్దు, బాగానే ఉన్నారు, భయపడద్దు. నాన్న మా నాన్న అంత లేదు కాదు, మా నాన్న ఆయన అక్కడ అటు. మీరు కాదంటే అయిపోలే కానీ మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. సార్ మీరు కూర్చోండి సార్, మేడం వచ్చారేమో చూసేస్తాం. వాడు మీ నాన్న కాదు, వాడు మీ నాన్న కాదు. సరే కానీ మీరు ఎక్కువ మాట్లాడదు, మీకు కొంచెం బాగాలేదు, నేను ఎవరైనా డాక్టర్ని పిలుచుకొస్తాను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, మాట్లాడదు. వాడు మీ నాన్న కాదు.
వాడు వాల్మీకి. మా నాన్న మీకు తెలుసా? వాల్మీకి మీ నాన్న కాదు. వాల్మీకి మీ నాన్న కాదు. రామచంద్ర రామచంద్ర మీ నాన్న. అంటే అర్థం కాల. అవును, నువ్వు ఈ రామచంద్ర కొడుకువి. నేనే నిన్ను మార్చాను. నువ్వు పుట్టిన వెంటనే కదలలేదు. ఆ విషయం డాక్టర్కి చెప్పేలోపే పేరేంటి? బంటు. రాజువి నువ్వు. పరుపులు పెంచి తీసి పాత బొత్తల మీద నేనే పడుకోబెట్టే నన్ను కాల్ చేస్తుంది. ఆ నిజం నాకు ఆ భగవంతుడికి తెలుసు. అది మీ నాన్నకి చెప్పి నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను. నేనే చెప్పాలి. పిలు పిలు రాజు, మీ నాన్న పిలు పిలు రాజు రాజువి రాజువి పిలు పిలు రామచంద్ర పిలు పిలు పిలు. లోపల ఇంకేమైనా చెప్పాలా వాల్మీకి? ఇంకేముంటుంది సార్, కుర్రతనం కొద్ది మావాడేదైనా తప్పు మాట్లాడుంటే పెద్ద మనసుతో మన్నించండి, అంతే. అంతే అంతే సార్. అంతేనా? ఏంటి అంతే కదా వాల్మీకి? అంతే కదా? నా మనవడరా, నా రక్తం, నా బంధం. అలాంటి వాణ్ణి లాక్కెళ్ళిపోతూ అంతే ఇట్లా అంతే. వాల్మీకి, నా అల్లుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నర్సు వీడితో మాట్లాడింది నేను విన్నాను. అల్లుడు వీడు నీ కొడుకు, నా ఆస్తికి వారసుడు. అందుకే ఆ డాక్టర్ని రెచ్చగొట్టాను, వీడిని ఇంట్లోకి రానిచ్చాను. ఈ ఇల్లు, ఐశ్వర్యం, అమ్మ, నాన్న, వీటిలో ఏ ఒక్కదాని కోసమైనా నిజం చెప్తాడేమో అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. వీడు చెప్పాలా? వీడు చేసిన పని విన్న నాకే రక్తం మరిగిపోతుంటే నీకు కోపం రాలేదరా? ఎందుకు సార్? దేవుడు అతనికి ఎప్పుడో పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ బెనకెనకాలు పెరిగి పెరిగి కుంటిదైంది. పిల్లలు మార్చిన ఆనందం పెరిగి పెరిగి భయం అయింది. ప్రశాంతంగా పడుకుని 25 ఏళ్ళైంది సార్. వదిలేండి సార్. మనుషుల మీద కోపం లేదు, ఆస్తి మీద ఆశ లేదు. మరి ఎందుకు వచ్చావురా ఇంట్లోకి? ఎప్పుడు పిల్లలు బాగుండాలని అమ్మా నాన్న అనుకోవడమేనా? అమ్మా నాన్న బాగుండాలని పిల్లలు అనుకోరా? 25 ఏళ్ళ తర్వాత వీలే మా అమ్మ నాన్న అని తెలిసాక, అది వాళ్ళ కష్టాలు ఉన్నారని తెలిసాక అసలు ఏం పట్టినట్టు అలా వదిలేసి వెళ్ళిపోతాం సార్. నేనైతే వదలను సార్. మా నాన్న వెనక నుంచి తిట్టుకున్న వాళ్ళు ఆయన ముందుకొచ్చి కాళ్ళు పట్టుకోవాలి. ఆయనకి ప్రపంచంలో మా అమ్మే బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలి. ఆయన కొడుకు విషయంలో ఓడిపోయినని ఒక్క క్షణం కూడా ఫీల్ అవ్వకూడదు. రామచంద్ర అంటే గెలుపుకి కేర్ ఆఫ్ అడ్రస్. ఎక్కడా తగ్గకూడదు, తగ్గనివ్వను. అందుకే వచ్చాను, చేశాను, వెళ్ళిపోతున్నాను. నాకెంతకన్నా ఏం అవసరం లేదు సార్.
చాలు. చెప్పానా మావయ్య? నేను చెప్పానా నా కొడుకు ఎలా ఉంటాడో? చెప్పానా? ఇలా ఉంటాడు, ఇలాగే ఉంటాడు, ఇలాగే. సార్ ఊరుకోండి ప్లీజ్, ఊరుకోండి ఊరుకోండి నాన్న. ఊరుకోండి నాన్న ప్లీజ్. Morning. I said morning. గుడ్ మార్నింగ్. ఏ ఫ్లోర్? మీరే నొక్కారా? 9. నాది అదే. ప్యాక్ యూర్ బ్యాగ్స్. అదే 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 అదే. ఎప్పుడు చూడలేదు. నిన్నే జాయిన్ అయ్యా. నిన్న? నిన్నే. మీ బాస్ని చూసారా? పెద్ద రాలేదుగా. ఆల్ ది బెస్ట్. బెస్ట్ 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 ఇదే బెస్ట్. ఇటు కూడా బాగుంది. ఇప్పుడే ఒక అమ్మాయిని చూసాను సార్, లెక్కిపోయింది. రెడీ గారు రిసెప్షనిస్టా? అదంతా బాగుంటే నేను ఇక్కడ ఎందుకు ఉంటానయ్యా? ఒకసారి వెళ్ళి బాస్ గుడ్ మార్నింగ్ చెప్పొచ్చాను. ఆ తర్వాత మనం రిలాక్స్ అయిపోదాం. ఫుల్ గా ఇంప్రెస్ చేసుకొచ్చేస్తాను. డెఫినెట్లీ. హలో సార్. ఈసారి ఏమైంది? హే, నువ్వు లిఫ్ట్ ఎక్కావనుకున్నాను, ఏకంగా మేడంనే ఎక్కే. సార్ అన్నో నొక్కేద్దాం అనుకున్నావా? బా ఏం చేద్దాం రెడ్డి గారు? బంటూ బంటూ బంటూ, నీకు నిన్న ఇలాగే ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి ఒక సొల్యూషన్ ఇచ్చాను, నీకు వర్కౌట్ కూడా అయింది. కాలు పట్టుకోవటమా? ఎనీ అదర్ ఆల్టర్నేటివ్స్? బెస్ట్ ఆప్షన్ సార్. సో గెట్ గోయింగ్ మై మ్యాన్. ఓకే సార్. ఏ రెడ్డి, అతని కాళ్ళు కామన్గా పట్టుకోడా, కన్వీనియంట్గా తిప్పి పట్టుకుంటాడు. బంటూ క్యూట్ రా. బంటూ బంటూ క్యూట్ ఏంటి మేడం, దరిద్రంగా ఉంటాను. ఇందాక లెఫ్ట్లో ఓ బాబు పైకి పైకి చూడు. కష్టంగా ఉంది మేడం. నువ్వు నా కింద పనిచేస్తున్నావు. అదే మీ కింద పనిచేయడం చాలా ఆనందంగా ఉంది మేడం. ఐమ్ యువర్ బాస్. క్యాబిన్ మారింది కానీ కాలు మారలేదు కదండి. నిజం నిజం మేడం. సాడిజం నా మేనరిజం బంటూ. ఏంటది?